ఎప్పుడైనా నీ సంసారం, నీ జాగ్రత్త, నీ బ్రతుకు నువ్వు చూసుకోవాలి. అంతేకాని ఎదుట వాళ్ల పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేద్దామని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. మరిది గారు, మర్చిపోకండి, ఈరోజు ఆఫీస్లో ఏవైతే అకౌంట్లో లేని లెక్కలున్నాయో వాటన్నిటికీ ప్రూఫ్లు చూపించే బాధ్యత మీదే. ఏ మాత్రం తేడా వచ్చినా నేను అస్సలు ఊరుకోను. దానికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ముందు ఆ పనిలో ఉండండి మరిది గారు. ఎంతైనా ఇంట్లో వాళ్ళు. బిజినెస్ విషయంలో తేడా వస్తే బాగోదు కదా. తమ్ముడు తమ్ముడే, బిజినెస్ బిజినెసే. గుర్తుంచుకో. బాలగారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ తాగండి. జ్యూస్ తాగాలా? బాలగారు. సుందరి, ఇలా కూర్చో. బాలగారు, కూర్చో కూర్చో. నేనెందుకు కూర్చోవడం? కూర్చో, నేను చెప్తా. ముందు నువ్వు తాగు. నాకెందుకు బాలగారు? ఏంటి ఇప్పుడు నేను నీరసంగా ఉన్నానని, చాలా కష్టపడిపోయానని నువ్వు నాకు జ్యూస్ ఇచ్చావు. నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి అంత వర్క్ చేసావు, అలసిపోయి వచ్చావు. నేను చూసుకోవద్దా? ఈ జ్యూస్ తాగు. తాగు తాగు తాగు. ఏం కాదండి. తాగు తాగు. ఆహాహాహాహాహా, చూసారా అత్తయ్య గారు ఎంతగా మార్చేసిందో బాలాని? ఎన్ని సేవలు చేయించుకుంటోందో. అక్క, అదృష్టం అంటే నీ పెద్ద కోడల్దే. ఒక పక్కన ఎండి అయింది, ఇంట్లో రాజభోగాలన్నీ అనుభవిస్తోంది. ఇదిగో మన బాలతో సేవలు చేయించుకుంటోంది. అవ్వవ్వవ్వా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెన్ని, నువ్వు అన్ని ఇలాగే అంటావు. నేను చేసిన తప్పా? తప్పున్నారా? నీతో సేవలు చేయించుకోవడానికి తనకి బుద్ధి లేదా? పిన్ని, ఇది తప్పు కాదు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను. నా కోసం సుందరి లంచ్ బాక్స్ పెడుతుందిగా. లంచ్ బాక్స్ స్కూల్కి తీసుకొస్తుంది. నేను రాగానే నాకు అన్ని సేవలు చేస్తుంది. సుందరి అంత కష్టపడుతుంది. మరి ఇప్పుడు సుందరి కూడా ఆఫీస్కి వెళ్తుంది కదా, ఆఫీస్లో కష్టపడి వస్తుంది కదా. భర్తగా నేను సేవ చేస్తే తప్పేంటి? కరెక్ట్ బావగారు, మీరైతే ఏ తప్పు చేయట్లేదు. ఇప్పుడేంటి, కాలు పట్టుకుంటే తప్పా? నేను ఇప్పుడే సుందరి కాలు పట్టుకుంటాను. బాలగారు, బాలగారు వద్దు బాలగారు, నా మాట వినండి. బాలగారు వద్దు బాలగారు, ప్లీజ్ రిలాక్స్. కూర్చో. బాలగారు. నాయనా నొక్కు, నాయనా బాగా నొక్కు. మా అత్త ఏమన్నారో విన్నారు కదా? విన్నామమ్మా. వినడం కాదురా, వారసులు వాళ్లేనా ఇచ్చేది? మీకు పిల్లలు పుట్టినా వాళ్ళు కూడా వారసులే కదా. మన తలరాత కాకపోతే మా ఆయన బావగారి కంటే చిన్న కాబట్టి ఇంటి పెద్దయినటువంటి బావగారికి అన్ని బాధ్యతలు, ఆస్తులు అప్పచెప్పేశారు. మీ నాన్నకేమిచ్చారు? ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే ఆస్తిని మీ పెదనాన్న పెద్ద కొడుకు బాలానే వారసుడంటున్నారు.
అంటే ముందు పుట్టిన వాళ్ళకే విలువ, వాళ్ళకే ఆస్తులు, బాధ్యతలు అప్పగిస్తారు. రేపు నా మనవళ్ళే ముందు పుడితే కనుక వాళ్ళకి వారసత్వం వస్తుంది కదా. ఇదిగో ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. ఎలాగో ఆ బాల వలన ఏ ఉపయోగం ఉండదు. ఆ గాయత్రి అనంతులు ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకే తెలీదు. వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు మీరిద్దరూ ప్లాన్ చేసుకుంటే ఈ ఇంటికి మొదటి వారసత్వాన్నిచ్చి ఎలాగైనా ఈ ఆస్తికి నా మనవణ్ణో మనవరాల్లో వారసుల్ని చెయ్యొచ్చు కదా. ఏంటి చూసుకుంటున్నారు? మీరు ఆస్తి కోసం వేసే ప్లాన్స్ కి ఇది బ్యాకప్ ప్లాన్ లా పనిచేస్తుంది. అత్తే చెప్పింది కరెక్ట్ ఫణి. మనం అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం, కానీ మనం అనుకున్నది జరగాలంటే మనమిద్దరం కలిసిపోవాలి. నా కడుపుని పండించుకోవాలి. మనమే ఈ ఇంటి వారసుని ముందివ్వాలి. మీరు ఆ ప్లాన్లోనే ఉండండి. దాంతోపాటు మిగిలిన వాటి మీద కూడా వర్కౌట్ చేయండి. ఊర్వశి, ఏం చేసైనా సరే ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలి. గుర్తుపెట్టుకో.